నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో ఈ రోజుకి మన ఫెస్టివల్ ఇంకా 70 days మాత్రమే ఉంది. అండ్ ఈరోజు డేట్ 18th June. సో ఈవినింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. సో వీడియో చూసే ముందు అందరు ఖచ్చితంగా లైక్ కొట్టాలి, ఓకేనా? లైక్ కొట్టిరి అండ్ జయ గణేష్ అని కూడా కామెంట్ చేయండి. సో ఈరోజు అప్డేట్స్ ఏంటంటే, సో మనకు నర్సాపూర్ నుంచి మెయిన్ మండపం సంబంధించిన పెద్ద కట్టలు అయితే వచ్చేసినాయి. సో ఒక్కొక్క కట్ట చూస్తుంటే మాత్రం చాలా దొడ్డుగా ఉన్నాయి. సో అవి దింపేటప్పుడు కూడా మన కార్పెంటర్స్ ఒక్క కట్టని 10 మంది లిఫ్ట్ చేసినారంట, అంత బరుగున్నాయంట. ఇప్పుడు మనం డీటెయిల్గా అయితే చూద్దాం. అండ్ ఇక మనకు వెల్డర్స్ వచ్చేసి సో స్టేజ్కి అయితే లిఫ్టింగ్ పోల్స్ కూడా పెట్టేసినారు. సో ఇది మార్నింగ్ 10:30కేమో పెట్టినారంట. సో మార్నింగ్ వచ్చుంటే మనకు కూడా దొరికేది, బట్ నాకు వేరే పని ఉండే రాలేకపోయినా. అండ్ ఇప్పుడు మొత్తం డీటెయిల్గా అన్ని అప్డేట్స్ అయితే చూసేద్దాం. సో ఈరోజు నర్సాపూర్ నుంచి వచ్చిన కట్టెలు ఇవే చూడండి. సో చాలా దొడ్డుగా ఉన్నాయి కట్టెలు చూడండి, ఇగో ఎంతెంత దొడ్డుగా ఉన్నాయి చూడండి. సో ఈ ఒక్కొక్క గుంజను మన వాళ్ళు కార్పెంటర్స్ 10 మంది ఇలా లిఫ్ట్ చేసినారంట డీసెంలో నుంచి. ఈ డీసెంలోనే వచ్చినాయి చూడండి, ఈ డీసెంలో వచ్చినాయి. సో మొత్తం వచ్చి కూడా 2 hours ఏం అవుతుందంట. మొత్తం అన్లోడ్ చేసేసినారు చూడండి ఇగో. అండ్ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి మొత్తం చూడండి ఇగో, ఎంతెంతో దొడ్డుగా ఉన్నాయి చూడండి ఇగో, చాలా దొడ్డుగా ఉన్నాయి ఇగో, చేతి నిండా అవుతున్నాయి. సో చాలా పెద్దగా ఉన్నాయి అండ్ కట్టెలు కూడా పచ్చిగా ఉన్నాయి. సో నిన్న మొన్ననే కట్ చేసినట్టున్నారు చూడండి ఇగో. సో ఇంకా రేపటి నుంచి మన కార్పెంటర్స్ వర్క్ అయితే చాలా స్పీడ్గా వర్క్ చేస్తారు. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేసుకుంటారంటే ఈ గుంజల్లో జాయింట్ చేసుకుంటారు. సో జాయింట్స్ చేసుకొని, అంటే షెడ్ మన బడా గణేశుడు 69 feet కాబట్టి షెడ్ అనేది ఇంకా ఎక్కువనే ఉంటుంది. గణేశుని కన్నా హైట్ మించి సో ఇంకో 2 feet 3 feet అట్లా హైట్ ఎక్కువనే చేస్తారు. ఇట్లా జాయింట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇగో. సో ఈ సన్నకట్టలు ఇవి సైడ్కి యూజ్ చేస్తారు, సపోర్టింగ్ కోసం సైడ్ యూజ్ చేస్తారు ఈ సన్నకట్టలు. సో ఇట్లా ఇక్కడ ఎట్లయితే ఇవి ఉన్నాయి కదా నట్ బోల్స్, సో ఈ నట్ బోల్స్ని పెట్టి ఎట్లయితే జాయిన్ చేసినారో సేమ్ ఇదే విధంగా ఈ దొడ్డు కట్టలను కూడా జాయింట్స్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు మొత్తం దింపుకొని కొంచెం అలసిపోయినారు. సో ఇక రేపటి నుంచి మన కార్పెంటర్స్ అయితే ఫుల్ బిజీగా ఉంటారు ఇక. సో ఇన్ని రోజులు మన వాళ్ళు ఈ కట్టెల కోసం వెయిట్ చేసినారు, కట్టెలు వచ్చేసినాయి కదా, ఇక వర్క్ అనేది చాలా స్పీడ్గా జరుగుతూనే ఉంటాయి రేపటి నుంచి. ఇంకా రేపు నాకు తెలిసి రేపు ఇదంతా ఇదే జాయింటింగ్ వర్క్ జరుగుతుంది. సో జాయింటింగ్ వర్క్ అయిపోయిన తర్వాత గుంతలు దవ్వుకుంటారు, గుంతలు దవ్వుకొని అప్పుడు క్రేన్ వస్తుంది మళ్ళీ. సో క్రేన్ వచ్చిన తర్వాత ఈ పోల్స్ ఏదైతే ఈ పెద్ద గుంజలు ఉంటాయో ఈ షెడ్ పెద్ద షెడ్కి సంబంధించిన పోల్స్, సో పోల్స్ అయితే నిలబెట్టిన తర్వాత ఇంకా అడ్డంగా పొడుగున్న బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్కి సపోర్ట్ తీసుకొని ఈ షెడ్ కూడా వాళ్ళు మొత్తం జాయింటింగ్ అనేది చేస్తారు. సో చాలా ప్రాసెస్ ఉంటుంది, డే బై డే మీకు అనేది చూపిస్తూనే ఉంటా. కార్పెంటర్కి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే ఇది. అండ్ ఇప్పుడు మనం వెల్డర్స్ ఏమేమి చేసిరో చూద్దాం. లిఫ్టింగ్ పోల్ అయితే సెట్ చేసిన లోపల ఇన్సైడ్. సో నేను మీకు చెప్పినా కదా లిఫ్టింగ్ పోల్ పెడతారు అనేసి. సో 2 sides అండ్ ఇటు సైడ్ పెట్టినారు అండ్ ఇటు సైడ్ పెట్టినారు చూడండి. ఇవి సో మన బడా గణేశుని నిమజ్జనం రోజు లిఫ్ట్ చేస్తుంది క్రేను. సో ఇక్కడ ఈ సెంటర్లో ఇక్కడ హోల్ పెడతారు. సో ఇక్కడ హోల్ పెట్టి ఉక్కు ఉంటుంది కదా, కొండీలో పెట్టేసి 4 మూలల మొత్తం లిఫ్ట్ చేస్తారు అనమాట. సో ఈ పోల్ అనేది చాలా యూస్ఫుల్ మన బడా గణేశుని లిఫ్ట్ చేయడానికి. సో దీంతో లిఫ్ట్ చేస్తారు, ఓకేనా? సో ఈ వర్క్ అయితే చేసినారు. సో ఈ పోల్ పెట్టినారు కదా లిఫ్టింగ్ పోల్, దానికి సంబంధించిన జాయింటింగ్ కొడుతున్నారు. అండ్ దీనిపైన కూడా ఇంకా జాయింటింగ్ వర్క్స్ ఉంటాయి. ఇట్లా అడ్డం నా పొడుగుని ఇట్లా వేస్తారు. మళ్ళీ మీదికని కూడా ఇది ఒక ఫ్లోర్ లాగా తయారు చేస్తారు, ఎందుకంటే మళ్ళీ దీని మీద కూడా నడవాలి కాబట్టి. సో మళ్ళీ విగ్రహాలు చేస్తారు, మళ్ళీ దీని మీద ఎక్కి పూజలు కూడా అన్నీ జరుగుతాయి కాబట్టి. సో దీని ఒక ఫ్లోర్ లాగా చేస్తారు, మొత్తం ఇట్లా అడ్డంగా పొడుగున మొత్తం ఇట్లా అల్లేస్తారు. లాస్ట్కి సన్నజాలి కూడా వేస్తారు. అది ఇంకా మనం డీటెయిల్గా రోజు మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా ఎట్లా చేసినారు చూడండి, మొత్తం ఇగో మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేసినారు ఇక మొత్తం పైన వరకు వెళ్ళింది. సో ఇక్కడ లాస్ట్కి ఉంది కదా, ఇది ఫైనల్ అనమాట, అది మొత్తం ఫైనల్. అండ్ ఇంకా మనకు సందీప్ రాజ్ అంకుల్ కూడా చెప్పిన ఉండే, ఇది ప్రజెంట్ దీని సైజు సో 15/18. సో ఇట్లా 15 ఉంది అండ్ ఇప్పుడు ఇట్లా 18 ఉంది. యాక్చువల్ ఏంటంటే ఇక్కడ ఇంకా 2 feet ఎక్స్టెండ్ చేసుకుంటారు, ఇక్కడ 2 feet అండ్ అక్కడ 2 feet ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇక్కడ ఎట్లయితే వెళ్ళిందో బ్యాక్గ్రౌండ్ మళ్ళీ పైన వరకు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెళ్తుంది అనమాట. సో ఇక్కడ 2 feet అండ్ అటు సైడ్ 2 feet మళ్ళీ ఇంకా నెక్స్ట్ వాళ్ళు చేసే పని ఇది అనమాట. సో ఇది సో మన వెల్డర్స్ అయితే ప్రజెంట్ చేస్తున్న పని. సో బ్యాక్గ్రౌండ్ వర్క్ చూడండి, సో మొత్తం అయితే చేసేసినారు మన వాళ్ళు. సో ఫైనల్ వరకు వెళ్ళింది, బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు ఇక మనకు కనబడుతుంది కదా, ఇది లాస్ట్ అనమాట, ఇంకా లాస్ట్ అది. సో ఈ సెంటర్ పోల్ ఉంది కదా, సో ఈ సెంటర్ పోల్ కన్నా ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్ పోల్స్ ఏదైతే తీసుకున్నారో అది ఇంకా ఎక్కువ హైట్ ఉన్నాయి, చాలా హైట్ ఉంది అది. సో ఇది లాస్ట్ అన్నమాట. సో ఇంకా 4 feet ఎక్స్టెండ్ చేసుకుంటారని చెప్పిన కదా. సో ఇక్కడ 2 feet అండ్ ఇక్కడ 2 feet ఇంకా అది కూడా వెళ్తుంది. అది ఇక ఈవినింగ్ స్టార్ట్ చేస్తారు. సో మన వెల్డర్స్ అయితే ఈ పని చేస్తున్నారు ఇక. సో ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయిపోయిందంటే ఇంకా మన వాళ్ళు ఇక విగ్రహం సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మెయిన్ టాస్క్ మనలకు బ్యాక్గ్రౌండే. ఈ బ్యాక్గ్రౌండ్ అయిపోయిందంటే తర్వాత ఇంకా మన గణేశునికి సంబంధించిన బాడీ పార్ట్స్ అనేది రెడీ చేస్తారు మెల్లమెల్లగా. కాలు, చేతులు, ఫేసు, మెడ భాగము, తొండం ఇట్లా అన్నీ సపరేట్గా చేస్తారు. సో ఫస్ట్ మన
శిల్పి రాజేందర్ సార్ కూడా వస్తారు. సో వచ్చిన తర్వాత వాళ్ళకు గైడ్ ఇస్తాడనమాట, ఇట్లా చేయాలి అట్లా చేయాలని వాళ్ళు ప్రతిదీ సార్ చెప్తూ ఉంటారు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇది ఈరోజు మన బడా గణేష్ దగ్గర ఈవినింగ్ అప్డేట్. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం అందరికి ఖచ్చితంగా లైక్ కొట్టాలి, ఓకేనా? అండ్ జై గణేష్ అని కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకోరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుంచి ఇక వర్క్ అనేది ఇంకా చాలా స్పీడ్గా జరుగుతుంది, ఎందుకంటే ఇక కార్పెంటర్కి సంబంధించిన కట్టాలు కూడా వచ్చేసినాయి. సో మెయిన్ షెడ్ వర్క్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా? సో మళ్ళీ రేపు మార్నింగ్ అప్డేట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే, జై గణేష.